రోజుల క్రితం లింగోజిపల్లిలో మిస్ అయినటువంటి బాలుడు నిన్న మృతదేహమై కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి పొలం దగ్గర ఆ శవం కనిపించిన పరిస్థితి. దీనిపై కూడా పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రాథమికంగా లభించిన ఆధారాలు, అదేవిధంగా వారు విచారణ నివేదిక కొంత విస్తుగొలిపే విధంగా ఉందని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్తున్నారు. బాలుడు ఈ దగ్గరలో ఉన్నటువంటి అంటే పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడైతే మృతదేహం లభించిందో ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఇదే మార్గంలో వెళ్ళాలి. కానీ వాళ్ళు కేవలం అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో వెళ్ళాడు, ఇక్కడి నుంచి ఇంకా ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు ఉంది. కానీ అతను అంటే ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో కేవలం 2.5 సంవత్సరం బాలుడు లక్షిత్, అతను ఈ మార్గం గుండా వెళ్ళాలంటే సాధ్యమా? ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే అది అసాధ్యమే అని చెప్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు పూర్తిగా కూడా గుంటలు మెట్టలుగా ఉన్నాయి, చెత్తా చెదరతో నిండిపోయి చుట్టూ చిల్లకంపతో ఉంది. కనీసం ఒక చిన్న పిల్లవాడు ఇటు ప్రాంతం వైపు చూడాలన్నా కూడా భయం కల్పించే పరిస్థితిలో ఉంది. ఈ మార్గం గుండా ఎలా వెళ్తాడు అనేది కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇది పూర్తిగా కూడా ఆ బాలుడు మృతిని కొంత పక్కదో పట్టించే విధంగా కూడా కొంతమంది చేస్తున్నారు. మాకైతే న్యాయం జరగాలని చెప్పేసి గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు కోరుకున్న పరిస్థితి. ఇది మనం చూస్తున్న ఈ విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతమే ఆ బాలుడు మృతదేహం లభించిన ప్రాంతానికి ఇంకా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. అది పూర్తిగా కూడా చుట్టుపక్కల అడవి ప్రాంతం ఏమి కాదు, అది పూర్తిగా పొలాలు. ఆ పొలాలకు వెళ్ళాలంటే ఈ మార్గం నుంచి వెళ్ళాలి. ఈ మార్గం నుంచి వెళ్ళాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా ఒక సమయం దాటితే సంశయిస్తారు, 2-3 కలిసి వెళ్తారు, లేదా ఏదైనా వాహనాలతో వెళ్తూ ఉంటారు. కానీ ఒక చిన్న పిల్లవాడు ఈ మార్గం గుండా ఎలా వెళ్ళాడు అనేది ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఈ గ్రామంకి ఆ పొలానికి అంటే బాలుడు మృతదేహం లభించిన ఆ పొలం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ మార్గంలో అసలు ఎలా వెళ్తాడు పిల్లవాడు? ఆ పిల్లవాడు మృతి కేవలం పక్కదో పట్టించడం కోసమే ఇటువంటి కల్పిత నివేదికలు అయితే తయారు చేస్తున్నారు. దీనిపై అయితే మటుకు లోతైన విచారణ జరపాలి. దీనిపై మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ పిల్లవాడు మృతి కేవలం అది కక్షపూర్తంగా జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే ఇంకా మరేదైనా కోణం ఉందని చెప్పేసి మటుకి ఆ నివేదిక ఇవ్వాల్సిన మటుకి పోలీసులు అధికారులే. ఖచ్చితంగా పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా దీనిపై ఎటువంటి ఉన్నతాధికారులు కానీ లేకపోతే ఎవరైనా అధికార పార్టీకి చెందిన వారి మాటలు వినుకోకుండా బిడ్డకైతే వారి కుటుంబ సభ్యులకైతే న్యాయం చేయాలి. బిడ్డ మృతి ఏ విధంగా చెందాడు, అసలుకి ఆ కిడ్నాపర్స్ ఎవరు, దాని వెనక ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే విచారణలో తేల్చి వారికైతే శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకున్న పరిస్థితి. అసలు ఈ ప్రాంతం నుంచి ఆ బాలుడు మృతదేహం లభించిన ప్రాంతం ఎంత దూరం ఉంది, అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అసలు అక్కడికి ఏ విధంగా ఆ బాలుడు చేరాడు అనేది కూడా ఇప్పుడు వెళ్ళి ఆర్టీఓ ద్వారా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గత 2 రోజుల క్రితం లింగోజిపల్లి అంగన్వాడీ సెంటర్ నుంచి మిస్ అయినటువంటి పొదిలి లక్షిత్ 2 రోజుల తర్వాత అంటే నిన్న ఉదయం మృతదేహమై కనిపించిన పరిస్థితి. అది సూర్యాపల్లి పొలాల్లో. ఇప్పుడు మనం అదే ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్స్లోనే ఇక్కడే నిన్న ఆ చిన్నారి మృతి చెంది ఇక్కడ పడి ఉన్నట్టుంది. ఇక్కడే ఆ చిన్నారికి కూడా పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యాధికారులు, అదేవిధంగా పోలీసులు సమక్షంలో కూడా. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇదే ప్రాంతంలో నిన్న చిన్నారికి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఆ బాడీని కూడా వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. కాకపోతే ఈ సంఘటన మొత్తం జరిగిన మీద ఆ రోజు మంగళవారం రోజు ఏదైతే లక్షిత్ మిస్ అయ్యాడో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక అనుమానాలు అయితే గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు లేవనెత్తుతున్న పరిస్థితి. ఏంటి అనుమానాలు అంటే, మొదటగా వచ్చిన వారు ఆ బాలుడు అంగన్వాడీ సెంటర్ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాడు, అక్కడి నుంచి మిస్ అయ్యారు అని చెప్పేసి ఒక ప్రాథమిక సమాచారం మీద అయితే చెప్తున్నారు. కానీ ఆ బాలుడు ఆ ప్రదేశంకి రావడానికి చాలా కష్టతర సాధ్యమైనటువంటి ఆ మార్గంలో రావడానికి హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మనం ఏదైతే ప్రదేశంలో ఉన్నామో ఇదే ప్రదేశంలో 2 రోజుల క్రితం అంటే బాలుడు మిస్ అయిన రోజు అదే రోజు మరుసటి రోజు కూడా జల్లెడి పెట్టారు గ్రామస్తులు కూడా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు కానీ ఆ ఊరి గ్రామస్తులు కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా జల్లెడి పెట్టిన పరిస్థితి. కాకపోతే మరుసటి రోజు ఇప్పుడు ఏదైతే ఉందో ఆ లింగోజిపల్లి దగ్గర నుంచి ఇక్కడ సూర్యాపల్లి వరకు ఉన్నటువంటి ఈ మార్గం మొత్తం మీద కూడా ఒక వాగు ఉంది. అదేవిధంగా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ 2.5 సంవత్సరాలు బాబు ఏ విధంగా నడిచి వస్తాడు, అదేవిధంగా అక్కడ ఉన్న వాగుని ఏ విధంగా దాటుతాడు. ఆ వాగులో అతను చిన్న చెప్పులు దొరికాయి ముందు రోజు. ఆ చెప్పులు దొరికిన మరుసటి రోజు ఆ బాబు మృతదేహం ఇక్కడైతే కనిపించింది. కాకపోతే ఈ 24 గంటల్లో ఆ బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు ఆ బాబు ఒకవేళ నడిచి రావడానికి ఇది సాధ్యమేనా, ఇంత దూరం ఎలా నడిచి రాగలదు అనేది గ్రామస్తుల యొక్క
ప్రధాన అనుమానం. ఇది కావాలనే కొంతమంది ప్రీప్లాన్డ్గా ఆ బాలుడిని హత్య చేశారు, దానికోసం ముందు రోజు కిడ్నాప్ చేశారు, ఒక పథకం ప్రకారమే ఇవన్నీ చేశారని చెప్పేసి గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు అయితే వారు ఆరోపిస్తున్న పరిస్థితి. కాకపోతే ప్రాథమికంగా దొరికిన కొన్ని ఆధారాలు బట్టి ఇటు పోలీసులు కానీ ఇటు అధికారులు, దానికి సంబంధించిన అధికారులు కానీ, ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన వారు కానీ ఇంకా పోస్ట్ మార్టం నివేదిక అసలు ఏ విధంగా ఏ కోణంలో హత్య జరిగిందని చెప్పేసి రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. కాబట్టి ప్రాథమికంగా పోలీసులకు దొరికిన సమాచారం బట్టి అంటే కొన్ని పత్రికలు అదేవిధంగా అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం ఆ చిన్నారి డీహైడ్రేషన్ అయిపోయి దారి తప్పిపోయి ఈ అడవి మార్గం గుండా వచ్చారని చెప్పేసి అన్నారు. కానీ గ్రామస్తులు అది కూడా ఖండిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ అడవి లేదు, ఒక గ్రామానికి మధ్యలో పొలాలు ఉన్నాయి, ఆ పొలాల్లో ఇవన్నీ ఎండిపోయిన కట్టెలు ఉన్నాయి. కాబట్టి ఇది అసలు అడవి అని ఎలాగంటారని చెప్పేసి వాళ్ళు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ చిన్నారి మృతి మొదటి నుంచి కూడా పెద్ద అనుమానం రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఆ బాడీ దొరికే సమయానికి 24 గంటల ముందు, కొన్ని గంటల ముందు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా జనసంచారంతో నిండిపోయింది. ఎందుకంటే ఈ పొలము యజమాని ఎవరైతే ఉన్నారో ఈ కట్లను ఏరుకునే దానికి మన విజువల్స్లో చూస్తున్నాం, అన్ని కట్లన్నీ ఒక చోట ఏరుకొని మరుసలో తీసుకెళ్దామన్న ఉద్దేశంతో కూడా ఆమె ఇక్కడ కొన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు ముందు రోజు సాయంత్రం వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇంకా మరొక విజువల్స్లో చూస్తున్నాం పక్కనే ఇది ఒక దారి, అంటే ఒక పొలం నిండా కూడా కొన్ని పొలాలను కలుపుతూ వెళ్ళేటువంటి ఈ దారి గుండా నిత్యం కూడా కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాలకు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా పూర్తిగా కూడా ఇటు వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకి ఎవరికి తటస్థపడలేదు. అదేవిధంగా పశువుల కాపర్లు, అంటే పశువులు మేపుకునే వాళ్ళు, గొర్రెలు మేపుకునే వాళ్ళు మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడే సంచరించి చూస్తుంటారు. కానీ వారెవరికి ఈ బాలుడు కనిపించలేదు. కానీ మరుసటి రోజు ఉదయం 7:30-8 గంటలకి ఇక్కడ మృతదేహం అయ్యి కనిపించటం, ఇది పూర్తిగా కూడా ఒక మిస్టరీగా ఉంది. ఈ మిస్టరీని ఛేదించాల్సిన ఆవశ్యకత అయితే మటుకి పోలీసులపై ఎంత ఉంది. ఇది మటుకి అనుమానం మృతిగా లేకపోతే తాత్కాలికంగా తీసుకునేది కాదు. ఇది పూర్తిగా కూడా లోతైన విచారణ జరపాలి. లేని పక్షంలో అయితే మటుకి మేము చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి గ్రామస్తుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ కేసుని పక్కదోవ పట్టించి ఏదైనా రాజకీయ ఒత్తిడిలా లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల ఈ కేసుని పక్కదోవ పట్టించే అనుమానం అయితే మాకుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాథమికంగా చెబుతున్న ఈ నివేదిక ఏదైతే ఉందో, అంటే పిల్లవాడు అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి ఈ మార్గం నడుచుకుంటూ వెళ్ళాడు, డిహైడ్రేషన్ అయి చనిపోయాడు, ఇవన్నీ కూడా మాకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాబట్టి దీనికి లోతైన విచారణ జరిపి మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు, ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసేందుకోసం కూడా అధికారులు అయితే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోపక్క లింగోజిపల్లి గ్రామస్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. లింగోజిపల్లిలో 2 రోజుల క్రితం మిస్ అయినటువంటి లోక్షిత్ మృతి చెందిన సంఘటనల మీద కూడా గ్రామస్తులు పూర్తిగా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. దానిపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ కూడా వారు ఇటీవల కాలంలో కొన్ని వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా తమ ఆందోళన అయితే చేస్తున్నారు. ఆందోళన గల కారణాలు ఏంటో తెలుసుకునే దానికోసం కూడా ఇక్కడికి ఖమ్మం ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. అసలు గ్రామస్తులు ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు, అసలు గ్రామస్తులు వారికి ఏం సమస్యలు తెలియజేశారు, ఎస్ఐ గారు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు గ్రామస్తులు ఎందుకు ఇంత నిరసన తెలియజేస్తారు? గ్రామస్తులు నిన్న ఈనాడు పేపర్ లో రాత్రి ఒక అమరావతి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈనాడు పేపర్ ఇటీ దాన్ని ఏం చేశారంటే పొలాల్లో అనేది పోయి ఫారెస్ట్ లో పిల్లోడు తప్పిపోయింది అని చెప్పేసి ఫారెస్ట్ లో సహజ మరణం కింద ముందే నైట్ అనౌన్స్మెంట్ చేశారు. కేసు నీరు గారిపోయిందని బాధతో ఊరంతా వెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేయలేదు వెళ్దామని ఆలోచిస్తుంటే ఎస్ఐ గారు వచ్చారు. ఈ మ్యాటర్ రాయడం తప్పని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. చెప్పండి సార్, ఈ జరుగుతున్న ఈ నిరసన బట్టి గ్రామస్తులు మొదటి నుంచి కూడా ఇది కొద్దిగా అనుమానంగా చూస్తున్నారు. కాకపోతే నిన్న జరిగిన కొన్ని సంఘటనల మీద కొంత ఆక్రోశం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఈ కేసు నీర్చి గార్చేయడం కోసం ఇటువంటి రాతలు రాస్తున్నారు, కొంతమంది ప్రయత్నిస్తున్నారు అన్నారు. అంటే పోలీసులుగా మీరు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందంట? ఇప్పుడు బయట ఎలా రాశారు ఏం రాశారు అనేది కాదు ముఖ్యం. ఇన్వెస్టిగేషన్ పర్పస్ గా మేము ఏం చేస్తున్నాం, ఆ కేసును అనుమానాస్పదంగా మృతిగా మేము చేశాము. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ అన్ని నడుస్తుంది. ఒక యాంగిల్లో కాదు, మిగతా అన్ని యాంగిల్స్ లో ఏవైతే ఉన్నారో ఎవరైతే కల్పించుంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి ఎవరు తప్పించుకోలేరు. దాని ప్రకారం మేము చేస్తాం. దాన్ని త్వరలోనే రివీల్ చేస్తాం. త్వరలోనే ఆ కేసుని అనేది సాల్వ్ చేసి వాళ్ళకి న్యాయం అనేది చేస్తాం. మేము ఏదైతే 8వ తారీఖు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 5 నిమిషాలు ఇక్కడికి రీచ్ అయ్యాం. వాళ్ళ అంగన్వాడీ వాళ్ళతో మాట్లాడాము, అలాగే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాం. పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత గ్రామస్తులు కూడా మా అందరికి సహకరించారు. అలాగే మా ఈ సర్కిల్ ఫోర్స్ సబ్ డివిజన్ ఆఫీసర్ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా డ్రోన్ల సహాయంతో చుట్టుపక్కల బాగా వెతికాము. తర్వాత చెప్పులు కనపడితే తర్వాత డాగ్ స్క్వాడ్ పిలిపించాము. ఆ డాగ్ స్క్వాడ్ పిలిపించి ఆ డాగ్ స్క్వాడ్ ద్వారా వెరిఫై చేసాం. మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్ వచ్చిన ద్వారా ఇలా ఎక్కడన్నా ఇంకేమైనా వెళ్ళిపోయి అంటారు చుట్టుపక్కల ఉండే సీసీ ఫుటేజ్లు కానీ లేకపోతే ఎవరన్నా కానీ అనుమానాలు
అనుమానాస్పదంగా కానీ వీళ్ళు మళ్ళీ ఇంకొక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఆ రోజు. ఎవరైనా కానీ చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు వచ్చారన్నారు. ఆ యాంగిల్లో కూడా ఏవైతే చుట్టుపక్కల పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాలు ఎవరెవరు చిత్తు కాగితాలు వేరుకుంటున్నారో, ఎవరెవరు చిక్కెంటుకలు వేరుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేశాము. దాంట్లో భాగంగా నిన్న మేమందరం వెరిఫై చేస్తూ ఉంటే అక్కడ బాలుడి మృతదేహం కనపడింది. ఆ మృతదేహం కనపడిన దాన్ని ఇక్కడ డాక్టర్లతో పోస్ట్ మార్టం చేయిస్తే దానికి కరెక్ట్ గా ఏదైతే మరణ కారణం తెలిసిద్దో తెలియదో అనే ఉద్దేశంతో మేము ఒంగోలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారిని పిలిపించాం. డాక్టర్ గారిని పిలిపించి కూడా ఇక్కడే స్పాట్ పిఎం చేశాం. ప్రతిదీ పోస్ట్ మార్టం అంటే కామన్ గా హాస్పిటల్లో చేస్తారు, ఆ స్పాట్ లోనే చేయాల్సిన ప్రాముఖ్యత. సెన్సేషనల్ కేసు కాబట్టి ఇది కంపల్సరీగా ఇక్కడ ఎలాంటి డీవియేషన్ కి తావుండకూడదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒంగోలు తీసుకెళ్లాలి, ఒక బాలుని ఒంగోలు తీసుకెళ్లడం కరెక్ట్ గా ఉండదులే అని చెప్పేసి మా సిఏ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారితో మాట్లాడి ఫోరెన్సిక్ డాక్టర్లను కూడా ఇక్కడికి పిలిపించాం. ఫోరెన్సిక్ డాక్టర్లు ఇక్కడికి పిలిపించి ఇక్కడే తీసుకున్నాం. ఆ పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయింది. గ్రామస్తులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఎందుకంటే ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ ఎవరున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ బాలుడు మృతి వెనక ఆమె హస్తం కూడా ఉన్నది అని చెప్పేసి వారు కొంత అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి. మీ ఇన్వెస్టిగేషన్ ఆ కోణంలో ఏమైనా జరుగుతుందని? ఆ కోణంలో కూడా జరుగుతుంది. ఇలా పలానా టయానికి బాలుడు వచ్చాడు, పలానా టయానికి బాలుడు బయటకు వెళ్ళాడు, అక్కడ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో మేము కనుక్కున్న దాని ప్రకారం అంగన్వాడీ వాళ్ళు ఎవరైతే ఉంటారో బాలుడిని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి తీసుకురావటం, మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి తెలియపరిచి తీసుకెళ్లడం, ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఆ విధంగా వీళ్ళు తెలియపరచకుండా చేశారో దాంట్లో వాళ్ళ నిర్లక్ష్యం కొంత ఉంది. దాని మీద కూడా మా పై ఆఫీసర్ల దృష్టిలో పెట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో కన్సర్న్ డిపార్ట్మెంట్కి వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోమని మేము లెటర్ పెడుతూ ఉన్నాం. దాంతో పాటు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నిన్న చట్టపరంగా మేము దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు కూడా పొందుపరుస్తాం. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి 2 రోజుల క్రితము అంటే ఈ సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా కూడా కొత్త వ్యక్తులు ఇక్కడ సంచరించారు, వాళ్ళ నెంబర్ కూడా ట్రేస్ చేశారు. ఆ యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ కోణంలో ఎవరైనా దీనికి సంబంధించి దోషులు మీ పోలీసులకు దొరకడం జరిగిందా? ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందండి. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మేము రివీల్ చేస్తాం. అంటే మొత్తం ఈ కేసు ఎప్పటికి కులిక్ కావచ్చు, ఎందుకంటే గ్రామస్తులు చూస్తుంటే ఒక చిన్న బాలుడు 2.5 సంవత్సరం బాలుడు ఈ విధంగా హత్య చేయటం, కిడ్నాప్ చేయటం ఎంత అయ్యింది ఈ ప్రాంతంలో జరగడం ఇదే మరోసారి. వీళ్ళు అయితే కఠినంగా శిక్షించాలని చెప్పేసి వారైతే ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి. గ్రామం మొత్తం కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ 100% అది శిక్ష పడేలాగా చేస్తాం. దానికి వీరందరి సహకారం కూడా ఉంటుంది. ఇది మొత్తానికి కూడా జరిగినటువంటి లింగోజిపల్లిలోని 2.5 సంవత్సరం బాలుడు లోకేష్ సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. ఎటువంటి అనుమానం ఉన్నా కూడా ఆ అనుమానం రీతిలోనే కూడా మేము విచారణ చేస్తున్నాము. దీంట్లో ఇటువంటి ఒత్తిడికి తలొగ్గేది లేదు. అంతేగాని ఈ కేసును నీరుగార్చే విధంగా అంటే కొన్ని వస్తున్న సమాచారం మేరకు కూడా అంటే కొన్ని రకరకాలుగా వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవం. ఇదైతే మేము పూర్తిగా పారదర్శకంగానే విచారణ చేస్తున్నాం కాబట్టి ఈ కేసును త్వరితగతిన పరిష్కరించి గ్రామస్తులకు అదేవిధంగా బాలుడు కుటుంబ సభ్యులకి అయితే మేము న్యాయం చేస్తాము. పోలీస్ శాఖ నుంచి కూడా ఖమ్మం ఎస్ఐ గారికి తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, లింగోజిపల్లి, ప్రకాశం జిల్లా.